హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర సీఎం కాంగ్రెస్ రాజీనామాకు సిద్ధమంటూ రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. అంటే ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో అయితే ఉంది. కర్ణాటక రాజకీయంలో కుర్చీలాట సిలిండర్ మాట అంశాలు అత్యంత వేడి పుట్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తన పదవిపై వస్తున్న ఊహాగానాలు చెక్ పెడుతూనే కేంద్ర ప్రభుత్వం విమర్శల యుద్ధాన్ని ప్రకటించారు. కర్ణాటక రాజకీయాలు ఉగాది తర్వాత పెను మార్పులు సంభవిస్తాయంటూ ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాల్సి వస్తుందంటూ సొంత పార్టీలోనే చర్చలు జరుగుతున్న తరుణంలో ఇక ఆయన తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని పార్టీ అధిష్టానం ఒక్క మాట చెబితే చాలు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఆ క్షణమే తప్పుకుంటానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. తన నియోజకవర్గం పిల్లహల్లి హెలిప్యాడ్ వద్ద మాట్లాడిన ఆయన పార్టీ పట్ల తనకున్న విధేయతను చాటుకుంటూనే బంతిని హైకమాండ్ కోర్టులో విసిరారనమాట. మరో 2 సార్లు కూడా అయితే కేవలం పదవి వివరణతోనే సరిపెట్టకుండా సిద్ధరామయ్య తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. రాష్ట్రంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా తనకున్న రికార్డును గుర్తు చేస్తూ అవకాశం వస్తే మరో 2 సార్లు కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టే సత్తా తనకుందని పరోక్షంగా తన పట్టును చాటుకున్నారు. అధినాయకత్వంపైన తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్తూనే ప్రస్తుతానికి తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానన్న ధీమా ఆయన మాటల్లో అయితే వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు. సో ఇక సిద్ధరామయ్య తన విమర్శల పైన బాణాలు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీపై మళ్లించారు. దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర పెంపునకు కేంద్ర ప్రభుత్వం తప్పుడు విదేశాంగ విధానాలనే కారణమని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారతదేశంలోని లక్షలాది మంది సామాన్య కుటుంబాలపై కేంద్రం భారాన్ని మోపుతుందని చెప్పేసి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. సంక్షోభంలో కేవలం యాదృచ్ఛికం కాదని, దౌత్యపరమైన లొంగుబాటుకి ఇది నిదర్శనమని ఆయన తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధాని మోదీ అమెరికాతో గుడ్డిగా సమన్వయం చేసుకుంటూ రష్యా, ఇరాన్ వంటి ఇంధన పాసాలతో భారతదేశంలో దశాబ్దాల సంబంధాలు దెబ్బతీశారని సిద్ధరామయ్య విమర్శించారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవానే పుస్తకంలో అంశాలను ప్రస్తావిస్తూ వ్యూహాత్మక లోతు లేకపోవడం వల్లే సామాన్యుడు గ్యాస్ మంటలు భరించాల్సి వస్తుందని విశ్లేషించారు. తన దౌత్య సాహసాలకు దేశ ప్రజలకు ఎందుకు మూల్యం చెల్లించాలో మోదీ వివరించాలని, వైఫల్యాన్ని బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని సిద్ధరామయ్య చేసిన డిమాండ్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.